ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో వట సావిత్రి వ్రతం ఏ రోజున వచ్చింది? వట సావిత్రి వ్రతం సంవత్సరంలో 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజు కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చును? ఈ వ్రతం ఎవరు ఆచరించవచ్చును? నిజ జ్యేష్ఠ పౌర్ణమి పూజా ప్రాముఖ్యత, ఈరోజు భూవరాహ స్వామిని ఎందుకు పూజిస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాము. వట సావిత్రి వ్రతాన్ని సంవత్సరానికి 2 సార్లు ఆచరిస్తారు. మొదటిసారి వైశాఖ అమావాస్య నాడు, రెండవసారి జ్యేష్ఠ పౌర్ణమి నాడు. ఈ 2 రోజుల మధ్య 15 రోజుల వ్యవధిలో మహిళలు సౌభాగ్యం కోసము ఈ వ్రతాన్ని పాటిస్తారు. వట సావిత్రి వ్రతము సంవత్సరంలో 2 సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. సౌరమానము, చాంద్రమానం పంచాంగాలను అనుసరించి ఉత్తర భారతంలో ఈ వ్రతాన్ని వైశాఖ అమావాస్య అనగా మే 17వ తేదీ శనివారం ఆచరిస్తే, దక్షిణ భారతంలో జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి అనగా జూన్ 29 సోమవారం నాడు జరుపుకుంటారు. కుదిరితే 2 సార్లు కూడా ఆచరించవచ్చు. జ్యేష్ఠ పౌర్ణమి రోజున వట సావిత్రి వ్రతం చేసుకోవడం కుదరని వారు పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి లేదా చతుర్దశి తిథులలో ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. హిందూ శాస్త్రాల ప్రకారము త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేదా అమావాస్య ఈ రోజుల్లో ఎప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. సాధారణంగా ఈ వ్రతాన్ని త్రయోదశి నాడు ప్రారంభించి పూర్ణిమ నాడు ఉపవాసంతో పూర్తి చేస్తారు. 3 రోజుల పాటు చేయడం సాధ్యపడని వారు వ్రతం యొక్క చివరి రోజైన పూర్ణిమ నాడు లేదా అంతకు ముందుకు వచ్చే ఏదైనా ఒక రోజు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. చివరి రోజైన పూర్ణిమ నాడు నిర్జల వ్రతం అనగా నీరు కూడా తాగకుండా ఉండడం శ్రేష్టం. పూర్ణమి నాడు వీలు కాని పక్షంలో ముందు వచ్చే 3 రోజుల్లో ఏదైనా ఒక రోజు రావి చెట్టు లేదా మర్రి చెట్టును పూజించి వ్రతాన్ని ముగించుకోవచ్చును. 2026 సంవత్సరంలో జ్యేష్ఠ పౌర్ణమి జూన్ 29 సోమవారం నాడు వచ్చింది. ఈరోజు ఉదయం 8:55 నుండి 10:40 వరకు పూజకు సుముహూర్తము. వట సావిత్రి వ్రతం విశిష్టత గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వట సావిత్రి వ్రతాన్ని ఆచరించిన మహిళలకు సకల పాపాల నుండి విముక్తి పొంది శాశ్వత ఆనందాన్ని పొందుతారని, ఆమె భర్త ఆయుష్ పెరుగుతుందని విశ్వాసం. మహిళ తన ప్రాతిపత్య ధర్మంలో భాగంగా తన భర్త దీర్ఘాయువు కోసం ఆచరించే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని విశ్వాసం. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించిన మహిళ మరణ అనంతరము స్వర్గాన్ని పొందుతుందని కూడా పురాణాలు చెప్తున్నాయి. పూర్వము సతీ సావిత్రి ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. వట సావిత్రి వ్రతానికి మర్రి చెట్టునే ఎందుకు పూజించాలో తెలుసుకుందాం. వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు యొక్క విశిష్టత గురించి బ్రహ్మ, వాయు, పద్మ పురాణంలో ప్రత్యేకంగా వివరించి ఉంది. వట సావిత్రి వ్రతం రోజు మర్రి చెట్టును పూజించడం విశేషం. మర్రి చెట్టు దీర్ఘాయువుకు, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. మర్రి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని విశ్వసిస్తారు. మర్రి చెట్టు మూలంలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్ముల్లో శివుడు నివాసం ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. మర్రి చెట్టును జాగ్రత్తగా గమనిస్తే శాఖోపశాఖాలుగా విస్తరించి ఉంటుంది. శ్రీ వాల్మీకి రామాయణం ప్రకారము సీతాదేవి మర్రి చెట్టుకు వరం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎలాగైతే మర్రి చెట్టు శాఖోపశాఖాలుగా విస్తరించి ఉంటుందో, అలాగే వట సావిత్రి వ్రతం రోజు మర్రి చెట్టును పూజించిన వారి వంశం కూడా విస్తరిస్తుందని సీతాదేవి వరం ఇచ్చిందంట. వట సావిత్రి వ్రతం రోజు మర్రి చెట్టును ఎలా పూజించాలి, వ్రత విధానం ఏమిటో తెలుసుకుందాము. సావిత్రి వ్రతాన్ని ఆచరించేవారు ఈరోజు సూర్యోదయంలో నిద్రలేచి తలార స్నానం చేసి శుచిగా ముందు ఇంట్లో నిత్య పూజ పూర్తి చేసుకోవాలి. ఈ రోజంతా ఉపవాసం ఉంటానని భగవంతుని సమక్షంలో దీక్ష తీసుకోవాలి. ఇంటికి సమీపంలోని మర్రి వృక్షం దగ్గరకు వెళ్ళాలి. ముందుగా పసుపు, కుంకుమ, అక్షంతలతో మర్రి చెట్టు మొదళ్లను పూజించాలి. అనంతరం పవిత్రమైన దారాన్ని మర్రి చెట్టు చుట్టూ 3 సార్లు తిప్పి చెట్టు కాండానికి రక్షాబంధనంగా కట్టాలి. ఇలా పవిత్ర దారంతో చెట్టు కట్టడం వల్ల వ్రతం ఆచరించే వారి కుటుంబానికి త్రిమూర్తుల రక్ష ఉంటుందని విశ్వాసము.
అనంతరం మర్రి చెట్టు మొదట్లో దీపారాధన చేసి అగరబత్తీలు వెలిగించాలి. అనంతరము మర్రి చెట్టు మొదల దగ్గర కొబ్బరికాయ కొట్టి నమస్కరించాలి. పూర్వము సతీ సావిత్రి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తన భర్త సత్యవంతుని యమధర్మరాజు నుండి కాపాడుకుందంట. అందుకే ఈ వ్రతానికి వట సావిత్రి వ్రతం అని పేరు వచ్చింది. పూజ పూర్తయ్యాక సత్యవంతుడు సావిత్రుల కథను చదువుకోవాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరము ఉపవాసాన్ని విరమించవచ్చును. ఈ వ్రతాన్ని ఆచరించి సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. కాబట్టి మహిళలు తమ భర్త దీర్ఘాయువు కోసము ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా మారింది. గయలో ఉన్న వేదకాలం నాటి ఓ మర్రి చెట్టును పూజించిన పూర్వీకులు స్వర్గప్రాప్తి పొందుతారని భక్తుల విశ్వాసము. మదన్పూర్ ప్రాంతంలో ఉన్న ఈ మర్రి చెట్టు పితృతీర్థంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సంతానం కోసము, భర్త దీర్ఘాయుష్ కోసము ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. సౌరమానము, చాంద్రమానం పంచాంగాలను బట్టి ఈ పండుగను 2 సార్లు ఆచరించినప్పటికీ దక్షిణ భారతదేశంలో జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు దీన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్యు, కుటుంబ శ్రేయస్సు కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 2026 సంవత్సరంలో ఏరువాక పౌర్ణమి జూన్ 29 సోమవారం నాడు వచ్చింది. రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించే ముందు భూమికి, ఎడ్లకు పూజలు చేసి వ్యవసాయ సంవత్సరానికి నాంది పలికే ఒక ముఖ్యమైన పండుగ. ఏరువాక పౌర్ణమిని తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఈ రోజున భూమాతను పూజించి ఎడ్లను, నాగల్ని అలంకరించి పూజలు చేయడం ఆనవాయితీ. ఇది రైతుల పాలిట అత్యంత పవిత్రమైన పండుగ. ఒక పౌర్ణమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. వర్షాకాలం మొదలై తొలకరి జల్లులు పడిన తర్వాత భూమిని దున్నడానికి సిద్ధమవ్వడాన్ని ఏరువాక అంటారు. ఇది రైతుల జీవితంలో కొత్త వ్యవసాయ కాలానికి నాంది. రైతులు తమ పొలాలను, నాగలిని, పారలను శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. భూమిని తల్లిగా భావించి మంచి పంటలు పండాలని ప్రార్థిస్తారు. రైతులకు నేస్తాలైన ఎడ్లను స్నానం చేయించి కొమ్ములకు రంగులు పూసి కొత్త జూలు వేసి అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల పరుగు పందాలు కూడా నిర్వహిస్తారు. ప్రకృతి సిద్ధంగా వచ్చే వర్షాలకు, భూమికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజున రైతులు ఇండ్లల్లో ప్రత్యేకమైన పిండి వంటలు చేసుకొని పండుగ జరుపుకుంటారు. ఉదయాన్నే లేచి పొలాల్లోకి వెళ్లే ముందు పంచాంగం ప్రకారం మంచి ముహూర్తం చూసుకొని మొదటిసారి నాగల్ని భూమిలోకి దించుతారు. పొలంలోనే భూమికి పూజ చేసి పాలు లేదా ఇతర నైవేద్యాలను సమర్పిస్తారు. పశువులను ఊరేగింపుగా తీసుకువెళ్ళడము, వాటికి ప్రత్యేకమైన ఆహారం పెట్టడం చేస్తారు. భూవరాహ స్వామి పూజను ఏరువాక పౌర్ణమి రోజు ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. ఏరువాక పౌర్ణమి సందర్భంగా భూమిని, నాగల్ని పూజించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశము భూమిని పవిత్రం చేసి మంచి పంటలు పండాలని వేడుకోవడం. అయితే ఏరువాక పౌర్ణమికి మరియు భూవరాహ స్వామికి ఉన్న సంబంధాన్ని తెలుసుకుందాము. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో భూమిని సముద్ర గర్భం నుండి రక్షించి తిరిగి సరైన స్థానంలో ప్రతిష్ఠించాడు. ఈ విధంగా భూమిని కాపాడిన దైవం కావడంతో భూమికి సంబంధించిన వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు వరాహ స్వామిని స్మరించుకోవడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. వ్యవసాయం అంటేనే భూమిని దున్నడం. భూదేవికి రక్షకుడిగా, ఆరాధ్య దైవంగా వరాహ స్వామిని కొలుస్తారు. పంటలు సమృద్ధిగా పండాలన్నా, భూమి సారం దెబ్బతినకుండా ఉండాలన్నా స్వామి అనుగ్రహం ఉండాలని రైతులు నమ్ముతారు. ముఖ్యంగా భూవరాహ రూపము భూమికి, దానిపై ఆధారపడిన సమస్త జీవరాశికి మాంగళ్యాన్ని చేకూర్చుతుందని ప్రతీతి. అందుకే నాగల్ని పొలంలోకి దించే ముందు భూవరాహ స్వామిని భక్తితో ఆరాధిస్తారు. ఏరువాక పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. శాస్త్రాల ప్రకారము వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. భూమిని దున్నే క్రమంలో మొదటి అడుగు వేసే ముందు భూదేవికి మరియు భూమిని రక్షించిన వరాహస్వామికి నమస్కరించి
వారి ఆశీస్సులతోనే యజ్ఞం లాంటి వ్యవసాయాన్ని మొదలు పెడతారు.